ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, అది దేశం యొక్క దశ దిశను నిర్దేశిస్తుందని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అన్నారు. నేడు 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పాఠశాలలో నిర్వహించారు. ముందుగా ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. తదనంతరం ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య మాట్లాడుతూ, ఓటు అనే 2 అక్షరాలకు దేశ పరిపాలన స్థితిగతులను మార్చే శక్తి ఉందని, కేంద్ర రాష్ట్ర చట్టసభలలో స్థానిక స్వపరిపాలన సంస్థల్లో విప్లవాత్మకమైన మార్పులకు ఓటు హక్కు ప్రధానమైనదన్నారు. ప్రస్తుతం ఎన్నికలలో పెరిగిపోతున్న కుల, మత, ధన, మద్యం ప్రాబల్యాన్ని, హింసను నిరోధించి ప్రజాస్వామ్య ప్రభావాన్ని, ఔన్నత్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఎంతైనా ఉందన్నారు. ప్రజాస్వామ్యం గెలవాలంటే ప్రతి పౌరుడు ఎన్నికలలో తప్పక పాల్గొనాలని, భేషజాలు, తారతమ్యాలు లేకుండా ఆచితూచి భవిష్యత్తును నిర్మించే సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కే కాకుండా బాధ్యత అన్నారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాబల్యాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. Apa ya?